హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెరిగిన 3.64% డీఏ జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. 3.64% డీఏ మంజూరు. బకాయిలపై కీలక ఉత్తర్వులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.64% కరువు భత్యం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు జనవరి 1, 2023 నుంచి వర్తింపు. 18 నెలలకు పైగా బకాయిలు అందే అవకాశం. ఇటీవల కేబినెట్ ఆమోదించిన 2 డీఏలలో ఇది మొదటిది. మరో డీఏ త్వరలో విడుదల కానుంది. పెరిగిన డీఏతో ఉద్యోగుల మూల వేతనం 26.39% అయితే చేరనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కరువు భత్యం డీఏపై ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి 3.64% డీఏ పెంచుతూ ఆర్థిక శాఖ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా ఊరట లభించనుంది. ఇక్కడ చూడొచ్చు జీవో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పెన్షన్ రివిజన్ ఆఫ్ డిఎన్ఎస్ రిలీఫ్ టు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫ్రమ్ 1st January 2023. ఇక్కడ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అండి. డేట్ మనకు జీఓఎంఎస్ నెంబర్ 79 అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ డేట్ వచ్చేసి 13 అంటే నిన్నటి రోజున అనమాట. 13 జూన్ 2025. ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్ రివిజన్ ఆఫ్ ద డిఎన్ఎస్ రిలీఫ్ శాంక్షన్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ 11th above to pensioners of government of Telangana from 26.39% of basic pension to 30.03% of basic pension from 1st January 2023. అంటే జనవరి 2023కి సంబంధించి 3.64% డీఏని అయితే మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం జరిగిందనమాట. జీవో తాలూకా వివరాలన్నీ ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. జీవోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో the revised DNS relief shall be paid along with the pension of June 2025. అంటే ఏదైతే పెంచిన ఈ యొక్క డిఏ ఏదైతే ఉందో జూన్ నెల నుంచి క్యాష్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. పేయబుల్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై 2025. అంటే జూలై 2025 అంటే మనకు నెక్స్ట్ మంత్‌లో ఏదైతే జీతాలు, పెన్షన్‌లతో పాటుగా ఈ యొక్క పెరిగిన 3.64% డీఏని కూడా అందుకోవడం అయితే జరుగుతుంది. దీనివల్ల మనకు 3.64% ఈ యొక్క బేసిక్‌లో పెరుగుదల అయితే ఉంటుంది. హౌఎవర్ ద అరియర్స్ ఆఫ్ రివైజ్డ్ డిఎన్ఎస్ రిలీఫ్ టు ద పెన్షనర్స్ ఫ్రమ్ 1st January 2023 to 31st May 2025 shall be paid in 28 equal months installment from the month of June 2025 payable in 1st July 2025. అంటే ఏదైతే ఈ పెంచిన డీఏ అనేది జనవరి 1, 2023 నుంచి అప్లికబుల్ అవుతుందనమాట. అంటే గత తేదీ నుంచి అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మనకు క్యాష్ రూపంలో జూన్ 2025 నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు 27 నెలలకు సంబంధించి అమౌంట్ అయితే రావాల్సి ఉందనమాట. ఈ 28 నెలలకు సంబంధించి మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ ఫ్రమ్ 28 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్. ఫ్రమ్ ద మంత్ ఆఫ్ జూన్ అంటే ఈ యొక్క జూన్ నెల నుంచే మనకు క్యాష్ రూపంలో ఈ 3.64% పెరుగుతుంది. అలాగే అరియర్స్ రూపంలో మరొక 3.64% పెరుగుతుందనమాట. ఇది ఫిక్స్ అయితే ఉంటుందనమాట. ఈ యొక్క అరియర్స్ అమౌంట్ కేవలం 28 నెలలు మాత్రమే చెల్లిస్తారు. మొత్తంగా చూసుకున్నా కూడా మనకు ఈ యొక్క చూసుకోవచ్చు 7.28% అయితే ఇన్‌స్టాంట్
పెరుగుదల అయితే ఉంటుంది. ప్రతి రూ. 100 మీద రూ. 7.28 అయితే పెరుగుదల ఉంటుంది. ప్రతి రూ. 1000 వెనుక అయితే మనకు రూ. 72. సో, ఈ విధంగా అయితే పెరుగుదల ఉంటుంది. సో, మొత్తానికైతే ఇది ఫిక్స్ డీఏ పెరిగిన అమౌంటు. అలాగే ఇది అరియర్స్ రూపంలో గూడా మనకి 28 నెలల మంత్లీ అంటే నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో అయితే చెల్లిస్తారు. ఇకపోతే in respect of DNS relief pending, which is effective from with effect from 1st July 2023, orders will be issued separately after 6 months. అంటే మనకిప్పుడు జనవరి 2023కు సంబంధించి ఆహ్, ఈ యొక్క డీఏ రిలీజ్ చేశారు. మరొక 6 నెలల తర్వాత జూలై 2023కు సంబంధించి కూడా ఈ యొక్క అమౌంట్ అయితే ఆర్డర్స్ అయితే ఇష్యూ చేసే అవకాశం ఉంది. సో, దీంతో ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్థికంగా ఊరట లభించనుంది. జనవరి 2023 నుంచి వర్తింపు. బకాయిల చెల్లింపులపై ఆసక్తి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారంగా 3.64% డీఏ పెంపు జనవరి 1, 2023 నుంచే వర్తించనుంది. దీంతో ఉద్యోగులకు దాదాపుగా 18 నెలలకు పైగా బకాయిలు అందనున్నాయి. సో, ఈ యొక్క బకాయిలను ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందనే దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గతంలో మాదిరిగా ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తుందా లేదా నెలవారీ వాయిదాల రూపంలో చెల్లిస్తుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పెంపుతో ఉద్యోగుల మూల వేతనం బేసిక్ పేపై ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది 3.64% అయితే పెరుగుతుందనమాట. సో, క్యాబినెట్ నిర్ణయం మేరకు తొలి విడత డీఏ ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న 2 డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జనవరి 2023కి సంబంధించినటువంటి మొదటి డీఏను ఇప్పుడు విడుదల చేసింది. ఇంకా జూలై 2023కు సంబంధించినటువంటి మరొక డీఏ బకాయిని కూడా ప్రభుత్వం సుమారుగా 6 నెలల వ్యవధిలో విడుదల చేయనున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ బకాయిలను, ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా ప్రభుత్వం త్వరితగతిన విడుదల చేసి ఉద్యోగ సంక్షేమానికి పెద్దపీట వేయాలనైతే వారు కోరుతూ ఉన్నారు. ఇక ఈ యొక్క పెరిగిన డీఏ ఏదైతే ఉందో 3.64% డీఏ 18 వాయిదాల్లో అయితే చెల్లిస్తారనమాట. సో, మనకు ఆన్‌లైన్ కాలిక్యులేటర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అందులో మనము ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుందనైతే చెక్ చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్‌లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఏపై ప్రభుత్వం తీపి కబురు అందించింది. సో, ఈ యొక్క డీఏనైతే పెంపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి తమకు రావాల్సిన మొత్తం బకాయిలు ఎంత, నెల నెల వాయిదా కింద ఎంత మొత్తం అందుతుంది అనే విషయాలపై స్పష్టత కోసం ఆన్‌లైన్ కాలిక్యులేటర్లనైతే ఆశ్రయిస్తున్నారు. మీ బకాయిలను మీరే లెక్కించుకోండి. ఇలా ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ డీఏ బకాయిల కాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ బకాయిలను సులభంగా తెలుసుకోవచ్చు. దానికోసం మీరు కొన్ని ప్రాథమిక వివరాలనైతే నమోదు చేయాల్సి ఉంటుంది. సో, ప్రస్తుత మూల వేతనము, కరెంట్ బేసిక్ పే ఈ రోజు నాటికి మీ బేసిక్ పే ఎంత ఉందో నమోదు చేయాలి. ఇక ఇంక్రిమెంట్ మంత్, ఇంక్రిమెంట్ నెల. ప్రతి ఏటా మీకు ఇంక్రిమెంట్ ఏ నెలలో వర్తిస్తుందో ఎంచుకోవాలి. ఇకపోతే ప్రత్యేక ఇంక్రిమెంట్‌లు ఏఐఎస్ మీరు 6, 12, 18 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఐఎస్ ఇంక్రిమెంట్‌లు పొంది ఉంటే ఆ వివరాలను నమోదు చేయాలి. సిపిఎస్ఆర్, జీపీఎఫ్ మీరు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోకి వస్తారా? లేదా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ పరిధిలోకి వస్తారా? అనే వివరాలైతే ఇవ్వాలి. దీని ఆధారంగా బకాయిలపై వర్తించే మినహాయింపులు, డిడక్షన్స్ లెక్కించబడతాయి. సరెండర్ లీవ్స్ మీరు ఈ మధ్య కాలంలో సరెండర్ లీవ్ తీసుకొని ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. సో, ఈ వివరాలు ఇవ్వగానే కాలిక్యులేటర్ ఆటోమేటిక్‌గా జనవరి 2023 నాటికి మీ బేసిక్ పే ఎంతనో లెక్కించి అప్పటి నుంచి ప్రతి నెల మీకు రావాల్సిన అదనపు డీఏను అయితే గ గణిస్తుంది. ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకుందాం. ఒక ఉద్యోగి వివరాలతో ఈ లెక్కింపు అయితే ప్రక్రియను పరిశీలిద్దాము. ప్రస్తుత బేసిక్ పే రూ. 60,000 అనుకుందాము. కాలిక్యులేటర్ ఇంక్రిమెంట్‌ల ఆధారంగా జనవరి 2023 నాటికి బేసిక్ పేను 55,000గా అయితే లెక్కిస్తుంది. ఆ నెలకు పాత డీఏ ప్రకారం మీరు అందుకున్న మొత్తం కొత్త 3.64 డీఏ ప్రకారంగా మీకు రావాల్సిన మొత్తానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కాలిక్యులేటర్ లెక్కిస్తుంది. ఇలా జనవరి 2023 నుంచి నేటి వరకు ప్రతి నెల ఉన్న తేడాను కూడితే మీకు రావాల్సిన మొత్తం స్థూల బకాయిలు గ్రాస్ అరియర్స్ వస్తాయి. ఉదాహరణకు రూ. 61,340 అనుకుందాము. సో, మీరు సిపిఎస్ ఎంప్లాయీ అయితే 10% మీకు ప్రాన్ ఖాతాలో అయితే జమ అవుతుంది. అంటే రూ. 6,134 సిపిఎస్‌కు మినహాయించబడుతుంది. మినహాయింపు పోగా మీకు రూ. 55,206 రావడం జరుగుతుంది. దీన్ని
18 సమాన వాయిదాలు అంటే రూ. 3,067 ప్రతి నెల అందుతుందనమాట అదనంగా. సో, పెరిగే డీఏతో పాటుగా ఈ యొక్క అరియర్స్ అమౌంట్ కూడా అదనంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న డీఏను ప్రభుత్వం విడుదల చేయడంపై ఉద్యోగులు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూ ఉండగా, బకాయిలను ఒకేసారి చెల్లించకుండా 18 వాయిదాలుగా విభజించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి బకాయిలు అందితే కుటుంబ అవసరాలకు, ఆర్థిక ప్రణాళికలకు ఉపయోగపడతాయి. ఇలా వాయిదాల్లో ఇవ్వటం వల్ల దాని ప్రయోజనం పూర్తి స్థాయిలో అందదు అని పలువురు ఉద్యోగులు వాపోతూ ఉన్నారు.